అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్లో హెయిర్ ఊడిపోదు, హెయిర్ ఫాలికల్ అలాగే ఉంటుంది. ఒక ఎంజైమ్ ఉంటుంది 5-ఆల్ఫా రిడక్టేస్ అని, ఆ ఎంజైమ్ కన్వర్ట్ చేస్తుంది. ఓకే, సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఆ హెయిర్ అనేది చిన్నగా అయిపోయి థిన్ అయిపోతుంది. ఇప్పుడు మన బాడీ మీద పల్చటి హెయిర్ ఎలా ఉంటుందో థిన్నింగ్ ఆఫ్ ద హెయిర్ ఫాలికల్ అంటాం, థిన్నింగ్ ఆఫ్ ద హెయిర్, ఆ థిన్ అయిపోయి ఉంటుంది, హెయిర్ ఉంటుంది. సో మళ్ళీ ఇప్పుడు దానికి ఆ ఎంజైమ్ని మనము ఏదైతే స్టాప్ చేయగలగదో, ఆ ఎంజైమ్ని అరికట్టగలిగే మెడిసిన్ ఉంది కదా, ఆ మెడిసిన్స్ ఇచ్చినప్పుడు మళ్ళీ హెయిర్ రీగ్రోత్ అనేది వస్తుంది. బట్ ఇది టైం పడుతుంది, మనకు రిజల్ట్ చూడడానికి 6 to 8 months. తర్వాత ఇది ఎప్పుడు ఈ మెడికేషన్ అనేది మీరు టాపికల్ అప్లికేషనే ఇది వాడుతూ ఉంటే మీకు అది అంతవరకు ఇది పనిచేస్తూనే ఉంటుంది. సో అంటే కంటిన్యూస్ యూసేజ్, కంటిన్యూస్గా వాళ్ళు వాడాల్సి ఉంటుంది. మీరు ఇప్పుడు అన్న టాపికల్ సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అప్లికేషన్స్, అవి జనరల్గా మనకు బయట కూడా చాలామంది వితౌట్ ఎనీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కూడా తీసుకొని వాడుతున్నారు, సమ్ మినాక్సిడిల్ అట్లాంటి అప్లికేషన్స్. అంటే వాటి వల్ల మీరు అన్నట్టు ఆ 6 to 8 monthsలో మళ్ళీ ఇది నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఆ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ వల్ల వితౌట్ ఎనీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్? ఉంటుంది. బట్ మినాక్సిడిల్ అనేది మెయిన్ ట్రీట్మెంట్ ఫర్ మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్. కాకపోతే అది ఓటీసీ ప్రోడక్ట్ అయిపోయింది. అవును. సో దీనిలో డిఫరెంట్ స్ట్రెంగ్స్ ఉంటాయి, 2%, 5%, 10%. ఇంకా ఎవరికి ఏ స్ట్రెంగ్త్ కావాలి, ఎన్నిసార్లు రోజుకి యూజ్ చేయాలనేది ఇంపార్టెంట్. ఏదోటి ఓటీసీ అని కొనేసి వాడితే కూడా హెయిర్ రాదు. యూ షుడ్ కన్సల్ట్ యువర్ డర్మటాలజిస్ట్. ఇప్పుడు మెన్ అనుకోండి, వాళ్ళు 2 times వాడాల్సి ఉంటుంది. విమెన్ అయితే 5% అంటే 1 time ఇట్లాగా ఉంటుంది. అండ్ దాంట్లో కూడా ఆ మినాక్సిడిల్ కూడా విత్ ఫినాస్ట్రైడ్ డిఫరెంట్ కాంబినేషన్స్తో వస్తుంది. అది ఈ ఫినాస్ట్రైడ్ అనేది అందరికీ అవసరం లేదు, అనవసరంగా వాడేస్తూ ఉంటారు. సో ఏది ప్రాపర్గా వాళ్ళకి సెట్ అవుతుంది అనేది, ఎన్ని రోజులు వాడాలి, ఎలా వాడాలి. అండ్ కొంతమందికి మినాక్సిడిల్ వెరీ అంటే ఒక మైనర్ % ఆఫ్ పేషెంట్స్లో మినాక్సిడిల్ పెద్దగా వర్క్ చేయదు. సో దానికి అప్పుడు ఏం చేయాలి, మినాక్సిడిల్ బూస్టర్స్ అని ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా ఇఫ్ యూ కన్సల్ట్ యువర్ డర్మటాలజిస్ట్ దే విల్ ప్రాపర్లీ గైడ్ యూ. ఇవన్నీ యాడ్-ఆన్స్ పని చేయనప్పుడు. ఈ క్వశ్చన్ కూడా చాలా మంది కన్ఫ్యూజన్ ఉంది. అంటే వితౌట్ ఎనీ డాక్టర్ కన్సల్టేషన్ చాలా మంది 2%, 5%, 10% వాళ్ళ ఇష్టానికి వెళ్ళి తీసుకొని వాడేస్తుంటారు. కొంతమంది మెడికల్ షాప్స్లో కూడా అడుగుతారు అనమాట, ఇది ఏంటిది అంటే ఇది కొంచెం ఎక్కువ పవర్ఫుల్ అని చెప్పినప్పుడు ఆ 10% ఇచ్చేసి నేను వాడేస్తానని చెప్పి వాడేసి. సో దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి? డెఫినెట్గా ఉంటాయి. ఇప్పుడు విమెన్ కనుక అవి మినాక్సిడిల్తో చాలా హెడేక్ వస్తుంది, బికాజ్ అది వాసో డైలేటర్, బ్లడ్ వెజల్స్ని డైలేట్ చేస్తుంది. సో హెడేక్ వస్తుంది. తర్వాత అది ఆల్కహాల్ బేస్డ్ డిఫరెంట్ ఫార్ములేషన్స్ ఉన్నాయి. సో కొన్ని రోజులు కొంతమందికి బాగా ఇచ్చింగ్ వస్తుంది, డ్రై, అది స్కాల్ప్ని డ్రై చేస్తుంది. సో ఇచ్చింగ్ వస్తుంది, స్కేలింగ్ వస్తుంది, తర్వాత హెడేక్ వస్తుంది, ఇవన్నీ ప్రాబ్లమ్స్, ఇరిటేషన్ వస్తుంది. అదే విమెన్లో అయితే ఇఫ్ దే యూజ్ డిఫరెంట్ ఎక్కువ పర్సంటేజ్ వస్తే ఫేషియల్ హెయిర్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళకి సడన్గా చీక్స్ మీద, ఈ చిన్ మీద హెయిర్ పెరిగిపోతూ ఉంటుంది. సో దిస్ ఇస్ బికాస్ ఆఫ్ దిస్. సో అవన్నీ కూడా చూసుకోవాలి. ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ ఏవి కూడా వితౌట్ కన్సల్టింగ్ డర్మటాలజిస్ట్ వాడకపోవడం. అంటే ఇవన్నీ లాంగ్ టర్మ్ యూసేజ్ కదా, ఏదో 2 months 3 months వాడేవి కాదు, ఎక్కువ రోజులు వాడాలి. దెన్ బెటర్ యూ కన్సల్ట్ యువర్ డర్మటాలజిస్ట్. అండ్ ఎప్పుడు ప్రాపర్గా ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎంత లోషన్ అప్లై చేయాలి, ఆల్ దీస్ మ్యాటర్స్. అంటే నేను విన్న కొన్ని థింగ్స్ ఏంటంటే ఈ టైప్ ఆఫ్ కొన్ని మెడికేషన్స్ వాడడం వల్ల డైరెక్ట్గా మన హార్ట్కి వాటికి కూడా ప్రాబ్లం ఉంటుంది అనేది జనరల్ చాలామందికి ఉన్న ఒక డౌట్ కూడా. అది ఎంతవరకు నిజం? అంటే టాపికల్ అప్లికేషన్స్ లోకల్ సైడ్ ఎఫెక్ట్సే ఉంటాయి. టాబ్లెట్స్ ఉన్నాయి, ఇప్పుడు మినాక్సిడిల్ టాబ్లెట్స్ ఉన్నాయి, ఫినాస్ట్రైడ్ టాబ్లెట్స్ ఉన్నాయి, అవి కూడా ఆన్లైన్లో చూసి వాడేస్తూ ఉంటారు. సో దీంతో డెఫినెట్గా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఫినాస్ట్రైడ్కి దెర్ ఆర్ లాట్ మెనీ సైడ్ ఎఫెక్ట్స్. ఒకసారి మీరు చూసారంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. స్టార్టింగ్ ఫ్రమ్ కొంతమందికి అయితే సైకలాజికల్గా డిప్రెషన్, ఇలాంటివి కూడా చూసాం. సో అవన్నీ ఎర్లీ స్టేజెస్లో వీ విల్ ఐడెంటిఫై, వీ విల్ టెల్ దమ్, మీకు ఇది ఇలా ఉంటాయి, ఏమన్నా ఉంటే మాకు చెప్పండి. సో అలా ఉంటుంది. తర్వాత సిస్టమిక్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి, హెపటోటాక్సిసిటీలు ఇలాంటివన్నీ ఉంటాయి. డిఫరెంట్ మెడికేషన్స్ మీ బట్టి ఉంటుంది. సో అవి చూసుకోవాలి. ఇప్పుడు కొంతమందికి అంటే ఇప్పుడు ఉన్న ఈ అది కూడా డోస్ డిపెండెంట్ ఉంటుంది. ఓరల్ మినాక్సిడిల్ కూడా ఉన్నాయి. సో డోసుని బట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఎంత డోస్ వాడాలి. చాలా మందికి ఇప్పుడున్న ఈ డిజిటల్ యాక్సెసిబిలిటీ వల్ల ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టు ఫినాస్ట్రైడ్కి సంబంధించి ఏదైనా సెర్చ్ చేయాలన్నా, లేదా మినాక్సిడిల్ గురించి సెర్చ్ చేయాలన్నా కూడా, లేదంటే హెయిర్ ఫాల్ ఉందంటే ఇమీడియట్గా వెళ్ళి గూగుల్ చేస్తారు చాలామంది డాక్టర్స్ చెప్పే థింగ్ ఏంటంటే గూగుల్ ఈజ్ ద వర్స్ట్ డాక్టర్ అంటారు. అంటే గూగుల్లో చూసి మనం దాన్ని ప్రాక్టీస్ చేయడం అనేది వితౌట్ కన్సల్టింగ్ డాక్టర్ అనేది బ్యాడ్ ప్రాక్టీస్ అని చెప్పి చాలామంది డాక్టర్స్ చాలా ప్లాట్ఫామ్స్లో చెప్తున్నారు.
మీరేం చెప్తారు దానికి? అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇంటర్నెట్ మీద డిపెండ్ అయ్యి సొల్యూషన్స్ ఎత్తుకునేదాన్ని వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఇంటర్నెట్ చూసి ఇప్పుడు ఇవాళ రేపు అందరూ అన్నీ యూజ్ చేస్తున్నారు, బట్ ఎవరి స్కిన్కి ఏది సూట్ అవుతుంది, ఏదైనా ప్రాబ్లమ్ వస్తే అగైన్ దే హ్యావ్ టు కన్సల్ట్ ఏ డర్మటాలజిస్ట్ ఆ డాక్టర్. దాని బదులు ఫస్ట్ ఒకసారి, బికాజ్ యు ఆర్ యూజింగ్ దిస్ ఫర్ ఏ లాంగర్ పీరియడ్, ఒకసారి కన్సల్ట్ చేసి దెన్ యూ కెన్ ఆస్క్ వాట్ ఎవర్ డౌట్స్ మీకు ఏమున్నాయి, బికాజ్ సమ్ టైమ్స్ ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్. ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్. ఇప్పుడు ఒక ప్రాబ్లం ఉంది అంటే దీన్ని ఇలానే ట్రీట్ చేయాలి అనే బదులు విత్ అవర్ ఎక్స్పీరియన్స్ మేము డిఫరెంట్గా ట్రీట్ చేస్తాం. సో దేర్ ఎక్స్పర్టైజ్ కమ్స్. సో అక్కడ అది ఇంపార్టెంట్ కదా. ఒకసారి కన్సల్ట్ చేసి యూ కెన్ యూజ్ వాట్ ఎవర్ ప్రోడక్ట్స్ ఆర్ యూ వాంట్. బికాస్ ఇక్కడ మనకైతే అన్ని ఓటీసీలో దొరుకుతాయి, వీళ్ళందరూ అలా కొనేస్తున్నారు. బట్ యుఎస్ అక్కడ అయితే కనుక వితౌట్ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ ఒక్క మెడిసిన్ కూడా దొరకదు వాళ్ళు. సింపుల్ మెడికేషన్ ఓకే, కానీ కొన్ని సీరియస్ మెడిసిన్స్ ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, వితౌట్ నోయింగ్ దట్ వాడేయడం అనేది కరెక్ట్ కాదు.